రోజైతే వర్షం వచ్చింది. ఇప్పుడే వచ్చి జస్ట్ ఒక 10 మినిట్స్ పడదండి, మొత్తం బురద బురద చేసి పడిపోయేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది. ఏంటో ఎప్పుడు పడితే అప్పుడు గవాలను వర్షం రావటం, మళ్ళీ 5-10 నిమిషాల్లోనే మళ్ళీ ఎండలాగా ఎండ వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఈరోజు కొంచెం కూరగాయలు ఉన్నాయి. నేతి బీరకాయలు, కొన్ని సొరకాయలు అయ్యి హార్వెస్ట్ చేసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఇక్కడ ఒక సొరకాయ ఉందండి. సొరకాయనైతే నేను పెద్దగా అయితే పెరగనేనండి. మన తోటలో కోసుకున్నాయి ఎందుకు మనం అంత పెద్ద పెద్దవి అయ్యేదాకా ఉంచటం, మళ్ళీ అవేమో ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయి చెట్టు అంతా ఆగమైపోతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం లావుగా అంగలోనే కోసేస్తున్నా. నేతి బీరకాయలండి. క్లాతులు కట్టాక కొంచెం మంచిగా ఆగుతున్నాయి కోతులకి. కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయండి. వర్షం వచ్చి కింద చాలా బురద బురదగా ఉందండి. ఎవరైనా వర్షం వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. జారుతుందండి, ఊరికనే పాకుళ్ళలాగా వచ్చేస్తుంది కదా. ఎంత మనం క్లీన్ చేస్తున్నా కూడా నీళ్లు నిలబడి అక్కడక్కడ పాకుళ్ళలాగా వచ్చేసి కాళ్ళు మాత్రం జరుని జారేస్తున్నాయండి. కొంచెం చూసుకొని అవి ఇవి తగలకుండా హార్వెస్ట్ అవి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే దొండకాయలు ఉన్నాయండి. ఇవి నేను ఒట్టిగా వాటర్ చేసేటప్పుడు అప్పుడు ఊరిక తిరుగుతున్నప్పుడైతే కనపడతాయి. తీరా కోద్దామంటే అసలు కనపడవు ఆకుల్లో. అన్నీ ఒకేసారి ఆకులు గ్రీన్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి కనిపించవు తొందరగా. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు మాత్రం మంచి సైజులో వస్తున్నాయి. కానీ ఒక్కరోజు ఉదయం చూసి మళ్ళీ సాయంత్రంకి కోస్తే మంచిగా ఉంటున్నాయండి తయారైనప్పుడు. లేకపోతే మాత్రం ముదిరిపోతున్నాయి తెల్లారేసరికి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను ప్రతి ఒక్కరికి అస్తమానం ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా, ఎవరైనా సరే 10 నిమిషాల వీడియోని మరీ 5 నిమిషాలు చూడటానికన్నా ప్రయత్నించండి. మరీ 10 నిమిషాలు వీడియో పెడితే కనీసం 1 నిమిషం 2 నిమిషాలు చూసి అలా ఇలా వదిలేస్తే వేస్ట్ కదండి. చేసేవాళ్ళకి ఎంత కష్టమో చేసేవాళ్ళకి తెలుస్తుంది. 10 నిమిషాలు కష్టపడి వీడియో పెడితే అంతా డిలీట్ చేసుకుంటా అన్ని నిమిషాలనైనా 10 నిమిషాలు కుదించినా కూడా 10 నిమిషాలు కూడా చూడట్లేదండి. 10 నిమిషాల్లో పోనీ 5 నిమిషాలు చూడండి చాలు. 5 నిమిషాలు కూడా చూడకుండా మరీ ఒక 1 మినిట్ అటు ఇటు తిప్పేసి లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళిపోతే వేస్ట్ కదండి. ఏ ఊరు ఛానల్ అయినా, కుకింగ్ ఛానల్ అయినా, ఇప్పుడు హార్వెస్ట్ ఇవి గార్డెనింగ్ అయినా ఏదైనా కష్టమేనండి చేసేటప్పుడు. ఇంకా గార్డెనింగ్ కంటే కుకింగ్ చేసే వాళ్ళకి ఇంకా కష్టమండి. వాళ్ళు ప్రిపరేషన్ బాగా పూర్తి చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని అప్పుడు వంట మొదలు పెట్టాలి. అది మళ్ళీ అందులో మంచిగా లేదని అది ఇదని కామెంట్లు పెడతారేమో అని భయం. అందుకని చెప్పేసి వాళ్ళకి కష్టమేనండి, ఎవరికైనా కష్టమే. అందుకే దయచేసి 10 నిమిషాల వీడియోని కనీసం 5 నిమిషాలు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు పెట్టినప్పుడే చూడాల్సినంత అవసరం లేదండి. తర్వాతకైనా మీకు వీలున్నప్పుడే, మరి పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, స్కూల్కి పోయే పిల్లలు కానీ, మరి భర్తలు ఆఫీసులకు వెళ్తారు, అప్పుడు కొంచెం టైం ఉండదు కదా చూడటానికి. మీకు తీరినప్పుడే చూడండి, కానీ కనీసం 5 నిమిషాలన్నా చూడటానికి ప్రయత్నించండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అది వాళ్ళకి నచ్చితే, మన కంటెంట్ ఏదన్నా మంచిగా వాళ్ళకి ఉపయోగం అనిపిస్తే వాళ్ళు చేసుకుంటారు, కానీ మనం చెప్పినా చేసుకోరండి. అందుకని నేను అసలు అడగను. కాకపోతే ఇది ఒక్కటి మాత్రం రిక్వెస్ట్, డిమాండ్ అనుకోమాకండి, రిక్వెస్ట్. ఒక్క ఓపిక చేసుకొని అయినా కొంచెం టైం దొరికినప్పుడైనా ఒక 5 నిమిషాలు చూడటానికైతే మినిమం ప్రయత్నించండి. కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలు పైకి వెళ్ళిపోయినాయండి. నేను పైకి చూస్తుంటే వాటర్ పడుతున్నాయి కళ్ళల్లో. ఎక్కడగా చూపిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. కొన్ని బయటికి వెళ్ళిపోయినాయండి కాకరకాయలు అయితే. ఇవి ఆకులు, ఆ ఎర్రబడ్డ ఆకులన్నీ ఎప్పుడు నాకు టైం లేక నేను తీయట్లేదండి. సాయంత్రమే ఊరికే పొద్దుగూకిపోతుంది. ఉదయమే విపరీతమైన ఎండ అండి. వస్తే ఇట్లా వర్షంలో చేంజ్ చేస్తుంటే అసలే జారుతుంది. ఇంకా ఆ ఆకులు అవన్నీ తీసేయాలంటే కష్టమవుతుంది. నీళ్ళు కళ్ళల్లో పడిపోతున్నాయి. మా విజయాకేమో అవి అందవు. ఇక కింద తప్పితే
ఆ ఆకులు అవి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. తీసేసుకుంటేనే మనకి ఉన్న కాయలకి మంచి ఎనర్జీ సరిపోతుందన్నమాట. కుండీల్లో కదా, పెద్ద పెద్ద కింద అయితే మనం తీసినది చెప్పినా ఏం కాదండి. నేల మీద అయితే మనం వేసేది కుండీలలో కాబట్టి దానికి ఎంతవరకు మన కాయలకి ఎనర్జీ అందేటట్టే చూసుకోవాలి. కానీ వేస్ట్ ఆ లీవ్స్ అన్ని ఆకులు అవన్నీ ఎండిపోయినాయి, పెద్ద పెద్ద ఆకులు అవి ఎప్పటికప్పుడు తీసేసుకుంటే మన గార్డెన్ నీట్గా ఉంటుంది. మన మన కాయలకు కూడా ఎనర్జీ కొంచెం సరిపోతుంది అన్నమాట మనం ఇచ్చే ఎరువులుకి. చూడండి, గాలి వచ్చి మొత్తం ఇట్లా పడిపోయినాయండి చెట్లు అంతా. అసలు వర్షం తక్కువ, గాలి ఎక్కువైపోయిందండి ఈ సంవత్సరం. అసలు మొత్తం చెట్లన్నీ ఇక నాకైతే ఇది రేపు ఉదయం మళ్ళీ వచ్చి 1 గంట పడుతుందండి ఖచ్చితంగా. అన్నీ లేవ తీసుకొని మళ్ళీ వాటిని మట్టి అంతా సరి చేసుకొని ఏమైనా పుల్లలు ఉంటే గుచ్చాలండి, లేకపోతే పడిపోతున్నాయి ఆగక. మన ఈ నేల మెతగ్గా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా నేల మీద లాగా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఊరికే వదిలిపోతాయి ఇట్ట. మా విజయ జోకులేస్తుంది. అందవు దానికి అవి అటుంది ఇటున్నాయి అని చెప్తుంటుంది నాకు. ఇక్కడ దోసకాయలు అయితే 2 ఉన్నాయండి, బాగా క్లాతులు. మనకి చిన్నోళ్ళ వీడియోలైనా పెద్దోళ్ళ వీడియోలైనా అందుకే చూడాలంటానండి. మన ఫ్రెండే, మన యూట్యూబ్ ఫ్రెండే క్లాతులు కడితే చూశానండి నేను. ఇట్లా అంతకుముందు నాకు తెలియదు, ఇంత క్లాతులు కడితే రావనుకున్నాను నేను. అయితే తను ప్యాంటు క్లాత్లో గట్టిగా ఉన్నాయండి, మందంగా, అవి కట్టారు. అవి చూశాను అనమాట. చూసి అప్పటి నుంచి షర్ట్లు కడుతున్నా కోతులు లాక్కోకుండా. అవి షర్ట్లు కడితే ఏమన్నా ఆరేసామనుకుంటుందో బట్టలు ఏమనుకుంటున్నాయో కానీ కోతులు అవి తీయట్లేదండి. కొన్నిటికేమో క్లాత్లు కట్టేస్తున్నా, కొన్ని షర్ట్లు ఉన్నాయి. అవన్నీ షర్ట్లన్నీ ఇచ్చేసానండి. అవన్నీ ఉంచితే నాకు ఆ మొత్తం ఇప్పుడు అనుకుంటున్నా అన్నిటికి సరిపోయేయేమో కాయలకు చుట్టడానికని. కొన్ని ఏమో చిన్న చిన్న క్లాతులు కట్ చేసుకొచ్చి వాటిని కడుతున్నాను అనమాట. అవి నేను బట్టలు ఆరేసాను అనుకుంటున్నాయో ఏమో కోతులు, మరి అవి తీయట్లేదు ఎందుకో. మనకి తెలవని విషయాలు కొన్ని తెలుస్తుంటాయండి. మనకి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళకు కూడా వాళ్ళకు ఉండే నాలెడ్జి మనకంటే వాళ్ళకే ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు, మన దగ్గర నుంచి కూడా వాళ్ళు నేర్చుకుంటారు తెలవని విషయాలు. కొంతమంది వీళ్ళకేం తెలుస్తుందిలే, ఏంది వీళ్ళకి చూసేదన్నా ఇదిగా ఉంటుంది. కానీ చూడాలండి, ప్రతి ఒక్కళ్ళ వీడియోలు చూడాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, మనకి తెలవని విషయాలు మనం తెలుసుకున్నట్టుగా ఉంటుంది. ఈ బెడ్ తీసేద్దామంటే దీనికి అస్తమానం పడతానే ఉన్నాయండి కాయలు. కొన్నిసార్లు ఆగిపోతాయి, తీసేద్దాం అనుకునేసరికి మళ్ళీ పడుతున్నాయి. నాకు అక్కడ చోటు అంతా ఎక్కువైపోతుందండి, నీడ కూడా ఎక్కువైపోయి కింద తొందరగా ఆరట్లా. మా విజయ అటు ఇటు ఉరుకులు పెడుతుంది, జారి పడతావే అంటాను నేను. ఈరోజు అయితే కాకరకాయలు అయితే చాలా వచ్చినాయండి. మీకు బాగా వస్తున్నాయి సిస్టరు అది ఇది అని అడుగుతున్నారు మన ఫ్రెండ్స్. కానీ నేను ఒకసారి తీగ జాతులకు పెట్టే ఎరువుని తయారు చేశానండి, ఒక వీడియో కూడా పెట్టానండి. ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో నేను మట్టి కలపటం, తీగ జాతులకు మాత్రం సేమ్ ప్రాసెస్ అండి. అలా కలిపి ఎండాకాలం అప్పుడే మొత్తం నింపేసి పెట్టేసి ఉంచుతాను. అందుకే నాకు తీగ జాతులు కూడా బాగానే వస్తున్నాయి. నాకు ఫస్ట్ ఏం రాలేదండి, తర్వాత నా అంతటా నేనే ఇట్లా చేస్తే బాగలేదు, అట్లా చేస్తే వస్తాయి అని చెప్పేసి నాకు నేనే నేర్చేసుకొని పెట్టుకుంటామేనండి. మన కుండీలలో కదా, మనకు ఒక్కసారి తెలవదు అసలు ఎవరికైనా. ఈ సంవత్సరం బీరకాయలు అయితే తక్కువేనండి. పోయిన సంవత్సరం బీరకాయలు బాగా వచ్చినాయండి. అసలు ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట. పోయినసారి వంకాయలు, టమాటాలు, బీరకాయలు కోయలేనన్ని కాయలు వచ్చినాయండి అసలు. ఈ సంవత్సరం వంకాయలు అయితే మాత్రం, ఇంకంటే టమాటాలు నాకు అసలు స్టార్ట్ అవ్వలేదు, ఈ మధ్య పెట్టా. వంకాయలు కూడా కొంచెం వస్తున్నాయండి, పోయిన సంవత్సరం లాగైతే రావట్లా. ఈ చిక్కుడుకాయలు కూడా ఏమొస్తాయి, మొత్తం తీగ పైకి వెళ్ళిపోయి అబ్బా మంచిగా పూత మాత్రం భలేగా వచ్చేసిందండి. కోతులు తినకుండా ఉంటే మాత్రం ఫుల్లు. ఇక మా విజయ ఎక్కి రోజు కొయ్యాలి పైకి ఎక్కి. చూడండి పూత అంతా ఎలా ఉందో. ఇక దాని ఇష్టం అండి, ఇక పైకి వెళ్ళిపోయింది, ఇక వదిలేసాను. ఆకుల్లో కనపడటం లేదు, అదేమో దానికేమో అందట్లేదు. దూరం నుంచి వస్తే దగ్గర పోయేసరికి కనపడదు, ఎదుగుతూ ఉంటుంది విజయ.
అందుకుందట. ఇప్పుడు దొరికింది దానికి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, కోసేసుకున్నాం, అయిపోయింది. ఇంతవరకేనండి. ఇదిగోండి, ఈరోజు అయితే ఇవి కోసేసామండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్దుతుంది మా విజయ.